నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం మిథున రాశి కోసం తెలుసుకుందాం. అలాగే టారో కార్డ్స్ ద్వారా కూడా మనకి చాలామంది ఈ టారో కార్డ్స్ ద్వారా కూడా చెప్పండి గురువుగారు. ఎందుకంటే ఈ నార్త్‌లోని టారో కార్డ్స్ ద్వారా కూడా తెలుసుకోవడం చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు. వాళ్ళ జీవితంలోని 90% ఏటి జరగబోతుంది ఏంటనేది ఈ టారో కార్డ్స్ ద్వారా తెలుసుకొని అది నిజమే మా జీవితంలో ఇలా జరుగుతుంది, జరగబోయేది, అలాగే ఇలా జరిగింది అనేది కూడా తెలుసుకోవడానికి వాళ్ళు ఎంతో ఉత్సాహత చూపిస్తున్నారు. అలాగే మనం కూడా ఈరోజు ఈ మిథున రాశి కోసం ఈ 2025లో ఈ టారో కార్డ్స్ ద్వారా ఎలా ఉండబోతుంది, ఏంటి అనేది కూడా చాలా చక్కగా వివరించుకుందాం. మరి ముఖ్యంగా ఈ తే వృ మిథున రాశి కిందకొచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు. ఈరోజు మనం మృగశిర నక్షత్రం కోసం, అలాగే ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, అలాగే మృగశిర నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారికి ఎలా ఉండబోతుంది? ఏంటి? ఎందుకంటే మనం గత 2020 నుంచి కూడా అనేక రకమైనటువంటి సందర్భాల్లో మనం చూసాము నమ్మక ద్రోహం. ఈ నమ్మక ద్రోహం కాకుండా మన మీద, మన కుటుంబం మీద జెలసీ. ఇదే కాకుండా ఈ పండగలో కూడా చూసాం మన కుటుంబం మీద ఎంత ఏడ్చారో చూడండి. మీ పిల్లలు ఎంతగా ఎదిగిపోయారు. చూడండి మీ పిల్లలు ఎంత బాగా చదువుకుంటున్నారు, ఎంత బాగా సంపాదించుకుంటున్నారు. మీకేటండి అని ఇలా ఎంతమంది మన మీద, మన చుట్టూ నవ్వుతూనే మనకి చురకలు అంటించేవారు. నవ్వుతూనే మన పక్కన ఉంటూ కూడా రంగురంగులుగా మారి మన జీవితంతోటి మనతో ఆటలాడుకునేవారు ఎంతమందిని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈట్లి వల్ల మన కుటుంబంలో అనేక రకమైనటువంటి సమస్యలు, గొడవలు, ఇబ్బందులు, నరఘోష, నరదిష్టి, జలసి ఇలా వీటితో పాటుగా మన కుటుంబంలో అనేక రకమైనటువంటి సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. అలాగే ఈ మృగశిర నక్షత్రం కోసం మన నక్షత్రాల పరంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ 3, 4 పాదాల్లో జన్మించిన వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ 2020 నుంచి కూడా మృగశిర నక్షత్రంలో జన్మించిన వారికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాము. అంటే మనం కొన్ని బయటకి చెప్పుకోగలం. కొన్నిటిని బయటకి చెప్పుకోలేము. పిల్లలు ఎడ్యుకేషన్‌గా కూడా చదివించుకోవడానికి కూడా మనం చాలా ఇబ్బందులు పడ్డాము అంటే మాత్రం చాలా ఫేస్ చేసాము. అలాగే కొన్ని పరిస్థితులు మనకి కొన్ని సార్లు అనుకూలించినప్పటికీ కూడా మన చేతి దాకా వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది చేజారిపోవడం. ఇస్తాను అనుకున్నటువంటి వాళ్ళు మనకి హ్యాండ్ ఇవ్వడం కానీ, మనకి రావాల్సిన డబ్బు ఏదో మనం అప్పుగా అడగటం లేదు. మనకి రావాల్సిన అమౌంట్ కూడా మనకి చేతి దాకా వచ్చి చేజారిపోవడం. అలాగే మనుషులు బాధ పెట్టేటువంటి మాటలు. మనం ఎవరి కోసం కష్టపడతా ఉంటుంటాం. ఎక్కువగా కుటుంబం కోసం. అన్నదమ్ములు, చెల్లెళ్ళు, అమ్మ, నాన్న, భార్య, పిల్లలు. చివరికి మనకు గుర్తింపు అనేది లేకపోవటం కూడా మనకి ఈ మృగశిర నక్షత్రంలో మనం ఎక్కువగా చూస్తుంటాం. మరి ముఖ్యంగా 3, 4 పాదాల్లో జన్మించిన వారికి పడ్డ కష్టాలు. ఆ భగవంతుడు పాపం ఎప్పుడు వీళ్ళకి ఈ జీవితంలో మాకు మంచి వెలుగిస్తాడా అని మనం కూడా ఎదురు చూసేటువంటి స్థాయికి వాళ్ళు రావాలి. వాళ్ళకు అత్యున్నతమైన స్థాయికి రావాలి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో బాధలు పడుతున్నారు. అలాగే సక్సెస్ ప్రతీది కూడా వాళ్ళ జీవితంలో ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ కష్టంతోటే. కానీ వాళ్ళకొక మంచి 2025లో గుడ్ పీరియడ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది అనేది కూడా మనకి టారో కార్డ్స్ ద్వారా తెలియడం జరుగుతుంది. ఇదొక మంచి శుభ పరిణామం. అలాగే ఇదే కాకుండా ఇదే వృషభ ఇదే మిథున రాశి కోసం మనం ఈ చైనా క్యాలెండర్‌లో కూడా ఈ 2025 వాళ్ళకి స్నేక్ ఇయర్ అంటాం. వాళ్ళలో కూడా మనకి మిథున రాశి కోసం చాలా అద్భుతంగా చెప్పడం కూడా జరిగింది. అంటే అత్యున్నతంగా వాళ్ళ జీవితంలో ఏదైతే సాధించాలనుకుంటున్నారో, వాళ్ళ జీవితంలో ఏదైతే ముందడుగు వేయాలనుకుంటున్నారో, వాళ్ళ జీవితంలో ఏదైతే పనులన్నీ అవ్వకుండా ఎక్కడి నుంచి అక్కడక్కడ స్టక్ అయిపోయి ఏ పనులు కూడా ముందుకెళ్ళట్లేదు అని ఇబ్బందులు పడుతున్న అలాంటి వాళ్ళందరికీ కూడా సక్సెస్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ చైనా క్యాలెండర్ ద్వారా చెప్పడం ఏంటంటే, ఎవ్వరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. మన అనుకునేవారు కూడా మనల్ని ఎక్కువగా మోసం చేసే అవకాశం ఉంది. తస్మత్ జాగ్రత్త. ఈ 3 విషయాలు కూడా మనకి ఎక్కువగా చెప్పడం అనేది మనకి వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే రోమన్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే టారో కార్డ్స్ ద్వారా కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ప్రతి విషయాన్ని కూడా ఒకటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకటికి ఆలోచించుకొని లేదంటే మనం తీసుకునేటువంటి నిర్ణయాలు కరెక్టా? కాదా? కుటుంబ సభ్యులందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళందరితో కూడా సరైన నిర్ణయం తీసుకొని మనం చేస్తున్న పని ఏదైనా సరే పెద్ద అమౌంట్‌లో అయితే మాత్రం ఒక మంచి లాయర్‌ని సంప్రదించి అయినా సరే మనం ఏదైనా పని చేస్తున్నామో దానికి మనం ఎలా అంటే ఒక స్థలం కొనబోతున్నాము. లేదంటే ఏదైనా సరే ఇన్వెస్ట్‌మెంట్ చేయబోతున్న దానికి ఒక మంచి సలహాలు తీసుకోవడం అనేది మంచిది. లేదంటే మనం
గుడ్డిగా అందరిని నమ్మేస్తాడు. మనలో ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లమ్ అది. మైనసా, ప్లస్ అనేది మనకే తెలుస్తుంది గానీ, అది మనం అందరిని కూడా మన అనుకున్న వాడిని గుడ్డిగా నమ్మేయడం. అది మరీ ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో కూడా. మృగశిర నక్షత్రం ఎందుకంటే ఇది మనం ఈ జాతక విషయాల్లో మనం చూసుకున్నట్లయితే జ్యోతిష శాస్త్ర ప్రకారంగా అందులో మనం చెప్పలేము కొన్ని విషయాలు. కానీ టారో కార్డ్స్ ద్వారా కూడా మనం ఇంత బహిర్గతంగా ఇంత చక్కగా చెప్పగలుగుతున్నాం అంటే అందుకే 90% కూడా సక్సెస్‌ఫుల్‌గా రేట్ అవుతుంది. ఇది మనం అంత చక్కగా చెప్పగలుగుతున్నాం అనడానికి కారణం టారో కార్డ్స్ ద్వారా అదే. మన జీవితంలో ప్రేమ వ్యవహారాల్లో కూడా మనం దెబ్బలు తినే అవకాశం ఉంది. మనం ఎంత ప్రేమిస్తాము. అనుకోని మనవారు కూడా మనల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మన ముందు ఒక మాట, వెనకాతల ఒక మాట. మనకి చివరికి మనల్ని ఏమి కాని ఏకాకిని చేసేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. తర్వాత మనం అన్నీ తెలుసుకొని, జీవితంలో ఇది కాదు జీవితం, ఇది జీవితం అని చెప్పి అవన్నీ కట్ చేసుకొని, మన జీవితంలో ముందడుగు వేయడం, అలాగే మన జీవితంలో సక్సెస్ అనేది సాధించడం అనేది మృగశిర నక్షత్రం వాళ్ళు మనం చూస్తే నేర్చుకుంటాం. వాళ్ళు ఎక్కువగా మనకి చెప్పేది కూడా మీరు ఎవరినైనా మృగశిర నక్షత్రం వాళ్ళని అడగండి. వాళ్ళు చెప్పేది ఒకటే ముందు కెరియర్ మీద దృష్టి పెట్టండి జీవితంలోని. చదువు మీద దృష్టి పెడితే చదువు డబ్బే మనకి సంపాదించి పెడుతుందనేటి ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఇలాంటివి ఎన్నో చూసారు. ఎన్నో కష్టాలు చూసారు. ఎన్నో బాధలు చూసారు. ఎన్నో సంతోషాలు చూసారు. నష్టాలు చూసారు. మోసాలు చూసారు. అందుకే వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో మనసుకు హత్తుకునే విధంగా మాట్లాడుతుంటారు. చాలా చాకచక్యంగా మాట్లాడతారు. ద బ్యూటిఫుల్ పర్సన్స్ అని చెప్పొచ్చు మనం. మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారు. అలాగే మనకు ఆరుద్ర నక్షత్రం. ఈరోజు కొంచెం వీడియో లెంత్ అయినప్పటికీ కూడా మనం చాలా చక్కగా చెప్పుకోవాల్సినటువంటి నక్షత్రం ఏదైతే ఉందో ఆరుద్ర నక్షత్రం అండి. చాలా మనిషనేది చాలా చాలా ఫ్యామిలీ చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకరి కోసం ఒకళ్ళు పుట్టారా? లేదంటే ఆ భగవంతుడు ఇద్దరిని ఎంత చక్కగా కలిపాడు అన్నటువంటి విధంగా ఉంటుంది. కానీ వీరి మధ్య ఏదైనా సమస్యలొచ్చాయి అంటే అది ఒక మూడో వ్యక్తిగానే సమస్యలు సృష్టించబడతాయే తప్ప విడిగా వీళ్ళిద్దరి ద్వారా ఎటువంటి సమస్యలు రారు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రాణానికైనా సరే సిద్ధమా అన్నట్టుగా బతుకుతా ఉంటుంటారు. జీవితంలో ఇద్దరిలో ఎవరికి చిన్నది ఒంట్లో బాగోలేకపోయినా, జీవితంలో ఎవరికి ఏ చిన్న సమస్యలొచ్చినా సరే, చాలా వీళ్ళు చాలా అంటే ప్రేమ ఆప్యాయతలు ఎక్కువగా చూపించుకోగలుగుతారు. ప్రేమ ఆప్యాయతలతో చాలా చక్కగా గడుపుతారు. జీవితంలోని ప్రతి విషయంలో కూడా మంచిగా నిర్ణయాలు తీసుకోవడం, పిల్లల కెరియర్ మీద దృష్టి పెట్టడం, పిల్లల్ని బాగా చదివించుకోవాలి. పిల్లలు ఒక ఉన్నటువంటి స్థాయికి తీసుకొని రావాలి. పిల్లల్ని ఒక బాగా చూసుకోవాలి. అంటే వీళ్ళకి ఆలోచనలు కూడా చాలా చక్కగా ఉంటాయి. వీళ్ళకి కెరియర్ ప్లానింగ్‌లు గాని వాళ్ళ జీవితం మీద ప్లానింగ్ గాని చాలా చక్కగా ఉంటది. కానీ కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో, అవి అనారోగ్య సమస్యలని వీళ్ళకి చాలా ఎక్కువగా బాధ పెడుతుంటాయి. చాలా చిన్న వయసు నుంచి కూడా. వీళ్ళు చాలా కష్టపడుతుంటారు. చాలా డబ్బు సంపాదించాలనేటువంటి ఆతృత ఏదైతే ఉందో వీళ్ళలో మనం చూడొచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టాలు పడి పెరిగిన వాళ్ళు, మా కష్టాలు ఏవైతే ఉన్నాయో పిల్లలకి రాకూడదు అని చెప్పి పాపం ఆరుద్ర నక్షత్రం వాళ్ళు చాలా కష్టపడుతుంటారు. పిల్లల కోసమే వాళ్ళు ఎక్కువగా మా జీవితం ఏదైనా ఉంది అంటే అది మా పిల్లల కోసం అన్నట్టుగా బ్రతుకుతా ఉంటారు. కానీ కొన్ని విషయాల్లో పిల్లల ద్వారా కూడా వీళ్ళకి మనసు బాధ పెట్టేటువంటి విషయాలు కూడా జరుగుతా ఉంటుంటాయి. అది కొంత టైంలో. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి 2025లో మనం చూసుకున్నట్లయితే మాత్రం అనుకునే వారి నుంచి కొంచెం మోసం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటది కాబట్టి, మీరు కొంచెం పరిస్థితులను కొంచెం అర్థం చేసుకొని ఎప్పటికప్పుడు మీరు ఏదైతే మన పనైతే ఏదైతే చేస్తున్నామో, లేదంటే ఎవరితో అయినా మనం బిజినెస్ చేస్తున్నా, లేదంటే మనం ఏదైనా పనిలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నా, ఏదైనా సరే కొన్ని జాగ్రత్తలైతే మాత్రం తప్పకుండా తీసుకోండి. అలాగే పిల్లల కెరియర్ విషయంలో మనం చూసుకున్నట్లయితే చదువు విషయంలో చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ఉద్యోగాలు సాధిస్తారు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మంచి మార్కులొస్తాయి. అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పిల్లలకు కూడా మ్యారేజ్ సంబంధాలు సెట్ అయ్యి మ్యారేజ్‌లయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థికంగా కూడా బలోపేతం అవుతారు. కానీ అనారోగ్య సమస్యలనేవి మనకు చాలా ఎక్కువగా వెంటాడుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా స్త్రీలకైతే మాత్రం చాలా చిన్న వయసు నుంచి అంటే 35-30, 40 మధ్యలోనే పాపం అనారోగ్య సమస్యలనేవి ఎక్కువగా రావడం, హాస్పిటల్స్‌కి ఎక్కువగా తిరగడం. కానీ మనం ఎన్ని చూపించుకున్నా, ఎన్ని చేసినా సరే దేంట్లో కూడా ఏ ప్రాబ్లమ్ లేదని డాక్టర్లు చెప్పడం. అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక వీక్‌నెస్, హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా రావడం. అయినప్పటికీ కూడా మన జీవితంలో అనేది కొంచెం అంటే హ్యాపీగా అంటే ఏదైనా సరే ఎంత డబ్బులున్నా సరే ఆరోగ్య సమస్యలొచ్చాయంటే మాత్రం ఆటోమేటిక్‌గా కొంచెం మనశ్శాంతి అనేది కొంచెం లేకుండా ఉంటుందండి. కానీ మన జీవితంలో ఏదైతే సాధించాలనుకుంటున్నామో, జీవితంలో మనం ఏదైతే సక్సెస్ సాధించాలనుకుంటున్నామో ఆ పట్టుదలైతే మాత్రం మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది. మరి ముఖ్యంగా 2025లో స్త్రీలకి ఎవరైతే ఈ 1, 2, 3, 4 ఆరుద్ర నక్షత్రంలోకి జన్మించిన స్త్రీలకైతే మాత్రం చాలా బావుంది.
వాళ్ళేమైనా కొత్తగా వ్యాపారాలు పెడదాం అనుకుంటున్నారు చాలామంది. సారీ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు. లేదంటే ఆన్‌లైన్ బిజినెస్ చేసుకుందాం అనుకుంటున్నారు. లేదంటే ఇంట్లోనే ఉంటూ కూడా ఏదైనా చిన్న చిన్న బిజినెస్‌లు గాని, లేదంటే బ్లౌజ్ స్టిచ్చింగ్స్ గాని, బ్యూటీ పార్లర్‌లు గాని ఏమైనా పెడదాము. ఏదైనా భర్తకి చిన్న సహాయం చేసినట్టుంటది. అంటే అంతా కూడా పాపం ఇంటి భారం అంతా కూడా తన మీదే పడిపోతుంది. మా వంతుగా మాకు తెలివితేటలున్నాయి. అపూర్వమైనటువంటి తెలివితేటలున్నాయి. కానీ ఆ తెలివితేటలు మాకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి తెలివితేటలు ఏదో కొంచెం వ్యాపార రంగంలో పెట్టి కొంచెం ఒక రూపాయి సంపాదించుకుందాం. 2 చేతులు కలిస్తే కొంచెం బావుంటదని చూసారా ఎంత కెరియర్ మీద ఎంత దూరపు దృష్టో అందుకే ఆరుద్ర నక్షత్రం వాళ్ళది చాలా దూరపు దృష్టి. అలాగే మంచి అద్భుతమైనటువంటి తెలివితేటలని అందుకే చెప్తా ఉంటుంటాను. వాళ్ళు రూపాయి సంపాదించుకుందాం అనుకుంటారు. మీరు ఏదైనా సరే తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయండి. మీరు జీవితంలో మాత్రం ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకి కూడా మరీ మరీ చెప్తున్నాను. కానీ మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ సొంత నిర్ణయాలే తీసుకోండి. ఎదుటివారి మీద ఎప్పుడు కూడా ఆధారపడవలసిన పని లేదు. ఎందుకంటే మీరు కెరియర్ నుంచి కూడా చూసుకున్నట్లయితే చదువు విషయం దగ్గర నుంచి కూడా ఫ్రెండ్స్ ఏటి చేస్తున్నారో అదే చేయడం. ఫ్రెండ్స్ కాలేజీలో ఏది జాయిన్ అయ్యారో మనం అదే జాయిన్ అవ్వడం. ఫ్రెండ్స్ ఏ గ్రూప్ అయితే తీసుకున్నారో మనం అదే గ్రూప్ తీసుకోవడం. ఇలా చేసుకుంటూ వెళ్ళడం వల్ల మన కెరియర్ చాలా ఇబ్బందులు పడింది. మనం ఏదైతే అంటే మనం ఎంతైతే చదువుకోగలం అనేది మనకు తెలుస్తది. మనం ఏదైతే చేయగలమో అది మనకు తెలుస్తది. ఇతరుల మీద ఆధారపడి అవతల వాళ్ళు మనకేదో సహాయంగా ఉంటారనో, ఇతరులు మనకేదో తోడుగా ఉంటారని చెప్పి వాళ్ళ కెరియర్ దృష్టి వాళ్ళు వెళ్తుంటారు. కానీ వాళ్ళతో మనం గుడ్డిగా వెళ్ళిపోతా ఉంటే మాత్రం మనం మధ్యలో ఉండిపోయి మనం తర్వాత ఏం చేయలేనిది మనకు అర్థం అవ్వదు. అలా చాలామంది ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి, మీ సొంత నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా తీసుకొని చాలా తక్కువ పెట్టుబడితో ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే మాత్రం బాగా సక్సెస్ అనేదైతే సాధించగలరు. అలాగే హెల్త్ మీద కొంచెం కాన్సంట్రేషన్ చేయండి. కొంచెం ఏమాత్రం అనారోగ్య సమస్యలు మీకు అనిపిస్తున్నా సరే వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం గాని, లేదంటే భర్తకి చెప్పడం గాని మాత్రం ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్నట్లయితే మాత్రం మిమ్మల్ని అభిమానించే మనుషులు, మిమ్మల్ని ప్రేమించే మనుషులు మీ ఇంట్లోనే ఉంటారు. మీకు ఏ కష్టం వచ్చినా, బాధొచ్చినా, సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా ఇంట్లో వాళ్ళతో మీరు పంచుకున్నట్లయితే మాత్రం మిమ్మల్ని ఒక అద్భుతంగా మీకు మంచి హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం, కేర్ తీసుకోవడం మీరు అంటే ఈ 2025లో మీకు మరి ముఖ్యంగా ఎందుకు ఇంతగా చెప్తున్నామంటే మాత్రం మీకు అశ్రద్ధ అనేది మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయకండి అని చెప్పడం అనమాట. అలాగే పిల్లల విషయంలో మనకు చాలా బావుంది. మ్యారేజ్‌లు సెట్ అవ్వడం గాని, వివాహ సంబంధాలు వాళ్ళకి మ్యారేజ్‌లు అవ్వడం గాని, శుభకార్యాలు మన ఇంట్లో ఎక్కువగా జరగడం కానీ, ఇలా చాలా బావుంటుంది 2025 ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి. అలాగే పునర్వసు నక్షత్రం. ఈ 1, 2, 3 పాదాల వారు మన బిజినెస్‌లో అండి. చాలా అద్భుతమైనది. ఎందుకంటే మన 2020 నుంచి కూడా వీళ్ళ కెరియర్ అంతా చూసుకున్నట్లయితే మాత్రం చాలా ఎదురు దెబ్బలు. బిజినెస్ అనేది ఒక్కసారిగా అప్ అవ్వడం, మళ్ళీ డౌన్ అయిపోతాడు. అప్ అవ్వడం, డౌన్ అయిపోతాడు. గత 2 ఇయర్స్ నుంచి కూడా 2023, 24 అయితే మాత్రం బిజినెస్‌లో చాలా ఎదురు దెబ్బలు రావాల్సిన అమౌంట్‌లన్నీ కూడా స్టక్ అయిపోయి, అసలు మనీ అనేది మాత్రం ఏ మాత్రం కూడా అసలు క్యాష్ చేతులు తిరగలేదనేది పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడుగా మనకి అవమానాలు కూడా ఎక్కువగా జరగడం. మనం అనుకునే వాళ్ళు కూడా కొంచెం మాటల ద్వారానో, లేదంటే ఏదో ఒక విషయాల్లోనో గొడవలు పెట్టుకోవడం, మన కుటుంబంలోనూ గొడవలు రావడం, ఇలాగ అనేక రకమైన విషయాల్లో అవమానాలు బారిపడడం. అంటే మనల్ని అందరూ కూడా పాయింట్ ఔట్ చేసే విధంగా మాట్లాడడం. కొన్ని కొన్ని విషయాల్లో ఏటి లైఫు అందరూ నన్ను ఏదో ఒకటి అనడమే నేను ఇంత కష్టపడుతున్నాను. నాకు సరైన గుర్తింపు ఎందుకు రావటం లేదు. నా జీవితంలో అంటే వీళ్ళు కెరియర్ కోసం అంటే మిథున రాశి వాళ్ళు మనం చూసుకున్నట్లయితే పాపం వీళ్ళ కోసం వీళ్ళు ఎక్కువగా ఏది సంపాదించుకోరండి. అంతా కూడా కుటుంబం కోసం, అన్నదమ్ముల కోసం, చెల్లెల కోసం, భార్య, పిల్లలు, అమ్మ, నాన్న వీళ్ళకి అందరి కోసం కానీ ఒకరి కోసం ఒక రూ. 1000 పెట్టి ఒక సొంత బట్టలు కూడా కొనుక్కోవడానికి వీళ్ళకి చేతులు రావు. ఏదో పిల్లలకి కొంటే బావుంటది. లేదంటే అన్నదమ్ములకు కొంటే బావుంటది. లేకపోతే తమ్ముడికేదో డ్రెస్ లేదు వాడికి కొందో, లేదంటే బూట్లు వాళ్ళకేదో కొనేటట్టు వాళ్ళకి, వీళ్ళకి, వాళ్ళకనే గాని నాకంటూ ఏటున్నది, నాకంటూ నా జీవితం అంటూ ఒకటున్నది. నేను కూడా హ్యాపీగా బతుకుతాను. ఏ రోజు కూడా ఆలోచించరు. జీవితం అంతా కూడా కుటుంబం కోసమే మిథున రాశిలో జన్మించావు. కుటుంబ బాధ్యతల కోసమే మిథున రాశిలో జన్మించావా? కుటుంబాన్ని ఒక వృద్ధిలోకి తీసుకొని రావడానికే భగవంతుడు నీకీ ఈ శ్రమ అనేది ఇచ్చాడా అనేది కూడా ఒక్కొక్కసారి అనిపిస్తా ఉంటుంటదండి. అంటే మనం ఎన్ని కష్టాలు పడి ఎన్ని చేసినా మన కుటుంబం కోసమే చివరి అంకం దాకా కూడా మనకంటూ మన జీవితంలోని మనం ఒక 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వచ్చి వెనక్కి చూసుకున్న తర్వాత నాకంటూ ఏం మిగిలింది? నాకంటూ ఏ సంతోషాలు మిగిలాయని మనం చూసుకున్నట్లయితే మాత్రం ఎక్కడ ఏది కనిపించదు. అంతా కష్టాలు, నష్టాలు, బాధలు ఇతరుల కోసం జన్మించడానికి పుట్టినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మన మిథున రాశి కోసమే చెప్పుకోవచ్చండి. అంటే ఎంత స్పష్టంగా మనకి టారో కార్డ్స్ ద్వారా తెలియజేయడం అనేది మాత్రం అది కూడా ఒక రకమైన అదృష్టమే. ఎందుకంటే మనం ఏంటి అంటే మన కెరియర్ కోసం మనం కూడా కొంచెం బాగా బతకాలి. ఒక మంచి డ్రెస్ సెన్స్ అనేది మనం కూడా చూసుకోవాలి. మనం అందరి కోసమే కాదు నా కోసం ఏంటి? నా జీవితం ఏంటి?
నాకు కూడా ఒక సుఖ సంతోషాలు ఉండాలి కదా! నా కెరియర్ అంటూ నాకు ఉండాలి కదా! అనేది ఆలోచన వస్తుంది కదా! అని చెప్పడం కూడా కానీ మనం ఏ రోజు కూడా మన కోసం ఆలోచించుకోకపోవడం, మనం ఏ రోజు కూడా మన కోసం ఆలోచించకపోవడం అనేది మనకి మిథున రాశి వాళ్ళకి జరుగుతా ఉంటుంటది. అలాగే మనకి పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు జన్మించిన వారికి ఈ 2025 నుంచి కూడా గోల్డెన్ టైమ్ అని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా పిల్లల చదువు, కెరియర్ ఎవరైతే ఇప్పుడు ప్రెజెంట్ ఇంటర్ ఎగ్జామ్స్ రాయడం గానీ, లేదంటే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు గానీ, లేదంటే ఇంజినీరింగ్‌లో ఏదైనా సరే పిల్లల కెరియర్ అనేది చాలా అద్భుతంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో కూడా మంచి మార్కులు, ర్యాంకులు సాధించగలుగుతారు. అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వడం గానీ, ఉద్యోగ అవకాశాలు రావడం గానీ, బిజినెస్‌లో ఇంప్రూవ్‌మెంట్ కానీ, ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంది. చాలా మనశ్శాంతి అనేది లేకుండా ఉంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏదో రకమైనటువంటి గొడవలు, మనశ్శాంతి అయినప్పటికీ కూడా జీవితం అనేది ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు అనుకునే వారికి కూడా 2025 చాలా బావుంటుంది. డబ్బుల పరంగా కూడా చాలా బావుంటాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. మనకు రావాల్సినటువంటి అమౌంట్‌లు ఏవైతే ఉన్నాయో, మనకు రావాల్సినటువంటి పాత ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి రావడం గానీ, మనం ఇచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో మనకి తిరిగి రావడం గానీ, ఇలాగ అన్ని విషయాలు కూడా మనకి జరగడం కానీ అన్నీ కూడా అంటే మన జీవితంలో ఏదైతే మనకి పని అవ్వటం లేదు, ఏదైతే మనకి స్టక్ అయిపోయింది, ఏదైతే మాకు కెరియర్ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాను అనుకుని ఏదైతే ఇబ్బందులు పడుతున్నానో అవన్నీ కూడా మనకి సక్సెస్ అనేది సాధించడానికి మాత్రం అవకాశం అయితే చాలా హ్యాపీగా మనకు కనిపిస్తుందండి. ఓవరాల్‌గా 2025 గుడ్ టైమ్ అనేది మనం మిథున రాశి వాళ్ళకి చాలా బావుంటుందని చెప్పి టారో కార్డ్స్ ద్వారా మనం తెలియజేయడం జరుగుతుంది. ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం. అందుకే నా ఛానెల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్. జై శ్రీరామ్. ఉంటానండి. కామెంట్ సెక్షన్‌లో జై శ్రీరామ్ అని రాయడం మర్చిపోకండి. ఉంటానండి.